కురుక్షేత్ర యుద్ధం చివరలో అశ్వత్థామని ఓడించి శపిస్తాడు శ్రీకృష్ణుడు. తను చేసిన పాపానికి తన చివరి అవతారం కల్కి వరకు జీవించి ఉంటావని, గాయాలతో కఠినమైన జీవితాన్ని గడుపుతావని, తనను చివరగా నువ్వే కాపాడాలి అని శపిస్తాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 6000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం అంతా సుప్రీం యాస్కిన్, కమల్ హాసన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని కాంప్లెక్స్ గా పిలుస్తారు. అందులో సకల వసతులు, రాజభోగాలు, అద్భుతమైన జీవితం ఉంటుంది. సృష్టిలో భూమిపై ఉన్న వనరులన్నిటినీ సుప్రీం లాక్కుని మనుషులను బానిసలుగా చేస్తాడు. కాశీ ప్రాంతంలో జనాలు కఠినమైన జీవితం గడుపుతుంటారు. సంభాలలో రెబల్స్ సుప్రీంకి వ్యతిరేకంగా, కాంప్లెక్స్ సైనికులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. అందులో రూమి, రాజేంద్ర ప్రసాద్, మరియా, శోభన వంటివారుంటారు. కాశీలో యూనిట్స్, డబ్బుని యూనిట్స్ గా లెక్కిస్తుంటారు, సంపాదిస్తూ దాని ద్వారా జీవిస్తుంటారు అక్కడి జనం. టెక్నాలజీతోనే ఆ ప్రాంతం కూడా పనిచేస్తుంది. అక్కడ భైరవ, ప్రభాస్ అనే ఫైటర్ ఉంటాడు. తనకు బుజ్జి అనే వాహనం ఉంటుంది. ఎప్పటికైనా 5 మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లిపోయి హాయి అక్కడ లగ్జరీలన్నీ అనుభవించాలని కలలు కంటుంటాడు. ఆయన పెద్దాయన బ్రహ్మానందం ఇంట్లో అద్దెకుంటాడు. కాంప్లెక్స్ లో మహిళ గర్భం నుంచి తీసే సీరం కోసం ప్రాజెక్ట్ కే మిషన్ చేపడతారు సుప్రీం యాస్కిన్. ల్యాబుల్లో దానికి ప్రయోగాలు జరుగుతుంటాయి. అందుకోసం ఆడవాళ్లని కిడ్నాప్ చేసి ప్రత్యేకంగా వారిని సదుపాయాలు కల్పించి పెద్దయ్యాక కృత్రిమ గర్భం వచ్చేలా చేసి 150 రోజుల తర్వాత గర్భం నుంచి సీరం తీసి తాను ఎక్కించుకోవాలనుకుంటాడు సుప్రీం. కాని ఏ మహిళ 150 రోజులపాటు గర్భాన్ని మోయలేకపోతుంటారు. దీంతో ప్రతిసారీ అది విఫలమవుతుంటుంది. చివరగా సుమతి, దీపికా పదుకునే ని గుర్తిస్తారు. ఆమె 150 రోజులకు పైగా గర్భాన్ని నిలుపుకుంటుంది. దీంతో ఆమె గర్భం నుంచి సీరం తీయాలని వెళ్లగా ఆ మెషిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో అక్కడ నుంచి సుమతి తప్పించుకుంటుంది. ఆమె రెబల్ లేడీ సహాయంతో ఆ రెబల్ టీం వాళ్ల దగ్గరకు వెళ్తుంది. ఆమె కోసం సుప్రీంకి చెందిన నాయకుడు తన సైన్యాన్ని పంపిస్తుంటాడు. ఈ క్రమంలో సుమతి రాకని గమనించిన అశ్వత్థామ గుహలో నుంచి బయటకు వచ్చి ఆమెని రక్షిస్తుంటాడు. కాశీ సమీపం నుంచే రెబల్స్ సుమతిని తీసుకెళ్తుండగా బుజ్జి ఆమెని గుర్తిస్తుంది. ఆమెని పట్టుకుంటే 5 మిలియన్ యూనిట్స్ పొందొచ్చని తెలుస్తుంది. దీంతో భైరవ తన బుజ్జితో కలిసి బయలుదేరతాడు. ఈ క్రమంలో అశ్వత్థామతో భైరవ ఫైట్ చేయాల్సి వస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి భీకర యుద్ధం జరిగింది? ఇందులో ఎవరు గెలిచారు? సుమతిని ఎవరు తీసుకెళ్లారు? ఇంతకీ భైరవ ఎవరు? సుమతి ఎవరు? సుమతి గర్భంలో ఉన్నదెవరు? సుప్రీం ఈ గర్భానికి సంబంధించిన సీరం మాత్రమే ఎందుకు కావాలనుకుంటున్నాడు? చివరగా ఏం జరిగింది?